హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఏంటా ఇవి అని ఆలోచిస్తున్నారా? గెస్ చేయండి ఏంటో అవి. సో మరేం లేదండి, సన్ డ్రైడ్ టొమాటోస్. సో టొమాటోస్ని ఎండబెట్టేసుకున్నాం అనమాట. సో ఎందుకు ఎండబెట్టడం? డైరెక్ట్గా టొమాటోస్ని ఫ్రెష్గా వండుకోవచ్చు కదా అని ఆలోచిస్తున్నారా? మరేం లేదండి, వాటితో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి. సన్ డ్రైడ్ టొమాటోస్తో మనకి పిజ్జా సాస్ కానీ, పాస్తా సాస్ కానీ, ఇంకా పౌడర్ చేసుకుంటే మనం పాప్కార్న్ పైన వేసుకోవచ్చు, ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది. సో అలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పదండి. సో దానికి ముందుగా టొమాటోస్ అండి. సో ఫ్రెష్ టొమాటోస్ తీసేసుకోవాలి. సో మీకు తక్కువ ప్రైస్లో దొరికినప్పుడే తీసేసుకొని ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇలా టొమాటోస్ తీసేసుకున్నాను. నేను కంప్లీట్గా ఇక్కడ 1 kg టొమాటోస్ తీసుకున్నానండి. సో వీటిని ఫ్రెష్గా కడిగేసి మనము డ్రై చేసుకోవాలన్నమాట. సో మనకి ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు తెచ్చేసుకుని ఎండబెట్టేసుకున్నారంటే, ఎప్పుడైనా మీకు అవసరం ఉన్నప్పుడు, ఇంట్లో టొమాటోస్ లేనప్పుడు కానీ, ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు కూడా వీటిని కొంచెం మనం వేడి నీళ్ళల్లో వేసేసుకున్నాము అంటే మనకి నార్మల్ టొమాటోస్ లాగా వాడేసుకోవచ్చండి. చాలా ఈజీ. పికిల్స్ కూడా పెట్టుకోవచ్చు వీటితోని. సో చాలా యూజెస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను టొమాటోస్ని నీట్గా వాష్ చేసేసాను. సో మనం వీటిని డ్రై చేసుకోవాలి. సో క్లాత్తో నీట్గా కడిగేసుకోవాలి, తూడ్చేసుకోవాలి. సో ఇలా తడి లేకుండా నీట్గా అన్నీ తూడ్చేసుకోవాలండి. ఇవే మనం బయట పర్చేస్ చేస్తే ఆల్మోస్ట్ సన్ డ్రైడ్ టొమాటోస్ 100 grams వచ్చేసి 200 to 250 రూపీస్ అరౌండ్ ఉన్నాయండి. సో ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా తూడ్చేసుకున్న తర్వాత మనం ఇంకా స్లైసెస్ చేసుకోవాలి. సో ఎంత తిన్నగా కట్ చేయగలిగితే అంత తిన్నగా కట్ చేయండి. సో ఈజీగా డ్రై అవుతుంది. లావుగా కట్ చేసినా కూడా డ్రై అవుతుంది. బట్ ఏంటంటే చాలా ఈజీగా తొందరగా డ్రై అవ్వాలి అనుకుంటే కొంచెం సన్నగా కట్ చేసుకుంటే బెటర్ అన్నమాట. సో మనం టొమాటోస్ని 2 half చేసేసి ఈ మన గ్రీన్ పార్ట్ ఉంది కదా, సో దాన్ని తీసేసేయాలి. సో ఇలా అన్నిటికీ తీసేసేయండి. తీసేసి ఇంకా మనం స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవచ్చు. సో ఇలా అన్ని టొమాటోస్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న వాటిని మనం ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. వీటిని మనం ఇప్పుడు ప్లేట్ పైన అరేంజ్ చేసేసుకుందామండి డ్రై చేయడానికి. ఇలా ప్లేట్ పైన ఒకటి పెట్టేసుకోవాలి, ఈజీగా డ్రై అవ్వడానికి. సో చూస్తున్నారు కదా, ఇలా పెట్టిన తర్వాత వీటిపైన సాల్ట్ స్ప్రింకిల్ చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా సాల్ట్ లైట్గా వాటిపైన వేసేయాలి. ప్రతి ఒక్క దానిపైన సాల్ట్ పడితే కొంచెం మనకి పాడవకుండా నిలువ ఉండడానికి అన్నమాట. ఇలా అన్నీ అరేంజ్ చేసేసుకొని నీట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసేసుకోవాలండి. సో జస్ట్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. సో వీటిని మనము ఎండబెట్టుకోవాలి. సో తీసుకెళ్ళి ఎండలో పెట్టేద్దాం పదండి. సో ఎండలో పెట్టేశానండి. సో నేను ఆల్మోస్ట్ 1 kg టొమాటోస్ కట్ చేసి ఎండలో పెట్టాను. సో చూస్తున్నారు కదా, ఇంత క్వాంటిటీ వచ్చింది నాకు. సో కొంచెం ఈజీగా ఎండేలాగా స్పేస్ పెట్టండి. సో ఇంకా ఎండిన తర్వాత సాయంత్రానికి ఎలా అయ్యాయో చూపిస్తాను, చూడండి. సో చూసారు కదండి, ఆల్మోస్ట్ ష్రింక్ అయిపోయింది మనకి ఎండకి. అంత ఎండ ఉందండి, చాలా వేడిగా ఉంది సమ్మర్లో. సో మనకి ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది, కానీ ఇంకా కొంచెం డ్రై అవ్వాలి. సో చూస్తున్నారు కదా, సైజ్ ఎంత చిన్నగా అయిపోయిందో. సో ఇలా అయిపోయిందనమాట. సో ఇవన్నీ ఒకటే ప్లేట్లో వేసేద్దాము. ఆల్మోస్ట్ డ్రై అయింది, కాకపోతే ఇంకా కొంచెం డ్రై అవ్వాలి అన్నమాట. సో ఇలా అన్ని ప్లేట్లో వేసేసానండి. సో మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక డే పెట్టేసాము అంటే ఇంకా మనకి ఆల్మోస్ట్ కంప్లీట్లీ డ్రై అయిపోయినట్టే. ఇంకా మనం స్టోర్ చేసేసుకోవచ్చు అన్నమాట.
సో ఇలా కొన్ని ఇంకొంచెం డ్రై అవ్వాల్సింది ఉంది. సో మనకు క్రంచీగా అవ్వలేదు, జస్ట్ డ్రై అయింది అంతే అండి. సాఫ్ట్గానే ఉన్నాయి, డ్రై అయింది బట్ సాఫ్ట్గా ఉన్నాయి. సో నెక్స్ట్ డే మళ్ళీ నేను ఎండలో పెట్టాను. సో మళ్ళీ నెక్స్ట్ డే నేను ఇక్కడ ఎండలో పెట్టేశానండి, చూస్తున్నారు కదా. అలాగే ఇంకో కొన్ని టొమాటోస్ కూడా కట్ చేసి వాటిని కూడా నేను ఎండలో పెట్టాను. సాయంత్రానికల్లా మనకి కంప్లీట్గా డ్రై అయిపోయాయి, చూశారు కదా. సౌండ్ వింటేనే తెలిసిపోతుంది మీకు ఎంత క్రిస్పీగా అయ్యాయో. ఇంకా వీటిని మనం స్టోర్ చేసేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే సాసెస్లో వేసుకోవచ్చు. అలాగే పౌడర్ చేసుకొని మనం పాప్కార్న్స్ కానీ ఏదైనా వీటిపైన అయినా సరే టొమాటో పౌడర్ చల్లుకోవచ్చు. ట్యాంగీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వాటితో రసం పెట్టుకోవచ్చు. కొన్ని వేడి నీళ్ళు వేసామంటే మళ్ళీ మనకి ఫ్రెష్ టొమాటోస్ లాగా ఈజీగా కర్రీస్లో వాడుకోవచ్చు, పచ్చడి పెట్టుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చండి. సో ఈజీగా మీకు ఎప్పుడైనా టొమాటోస్ అవైలబుల్ ఉన్నప్పుడు ఇలా సన్ డ్రైడ్ టొమాటోస్ చేసి పెట్టుకున్నారు అంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు వాడుకోవచ్చు. మీ అందరికీ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.